ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రైతుకు కన్నీరే మిగులుస్తూ ఉన్నారు. ఏ రోజు కూడా రైతు గురించి, రైతు పడే కష్టం గురించి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వ పెద్దలు ఎక్కడ కూడా ఆలోచించే పరిస్థితి కనిపించట్లేదు. ఎన్నికల ముందు ఏం చెప్పారు? రైతులందరినీ కూడా మేము ఆదుకుంటాం, మీకు రైతు భరోసా అంటే ఇప్పుడు రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం 20,000 ఇస్తాం అని ప్రతి ఊరు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసుకుంటూ ప్రతి ఊరు కూడా తిరిగి దుష్ప్రచారం చేసిన పరిస్థితులు ఆ కూటమి నాయకులు ద్వారా చూసాం. కానీ ఈరోజు అసలు రైతు గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు నిజంగా రైతు రోడ్డు మీద కూర్చుని కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. కుటుంబాలు రోడ్డు మీద కూర్చుని కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వం నుంచి వాళ్ళకి సాయం చేయకపోగా ప్రభుత్వం నుంచి ఇంకా బ్లాక్మెయిల్ చేస్తూ మధ్యలో దళారులను ప్రోత్సహిస్తూ ఈరోజు ధాన్యం పండించిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా ఈ మధ్య తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే వాళ్ళు ఎంత నష్టపోయారు, వాళ్ళు నష్టపోయిన దానికి పరిహారం ఇవ్వాలి, శాస్త్రీయంగా ఎన్యూమరైజేషన్ చేయాలి, వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎంత సాయం చేయగలుగుతామో ఒక భరోసా ఇవ్వాలి, రైతుని దగ్గరకు చేర్చుకోవాలి. కానీ ఈ రోజు వరకు ఈ ప్రభుత్వ పెద్దలు ఎవరూ కూడా పంట నష్టపోయిన దానికి పరిహారం ఇంత ఇస్తామని కానీ మేము మీ విధంగా ప్రభుత్వం నుంచి మేము మీకు ఆదుకుంటామని చెప్పి ఒక్క మాట చెప్పిన పరిస్థితులు కూడా లేవు. ఆ ఎఫెక్టు ఏ విధంగా పడతా ఉందంటే ఇప్పుడు కోతలు స్టార్ట్ అయ్యి దాదాపుగా 10 రోజులు కావస్తూ ఉంది. ఈ 10 రోజుల్లో దాదాపుగా ఒక 30% మొత్తం పంటలో 30% ఇప్పటికే కోతలు ఈ మిషన్ కోత ద్వారా కోసారు. అంటే ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే మీరు ఎన్యూమరైజేషన్ చేసిన దానికి ఇప్పుడు పంట దిగుబడికి ఎక్కడ కూడా పొంతన లేకుండా కనపడతా ఉంది. అంటే ఇదివరకు 40 బస్తాలు పండే ఎకరం 40 బస్తాలు పండే పొలం ఈరోజు 25 బస్తాలకు పడిపోయిందంటే ఆ తుఫాను రైతుని ఎంత బాధించిందో ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. అంటే దాదాపుగా 15 బస్తాలు ఒక ఎకరానికి తేడా వచ్చిందంటే ఇంకా రైతు ఎందుకు పనికొస్తాడో ఒక్కసారి ఈ ప్రభుత్వం ఆలోచన చేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా వ్యవసాయం అంటే ఆయనకి ఇష్టం ఉండదు. ఎన్నికల ముందు చెప్పేది ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత వ్యవసాయం దండగా, ధాన్యం పండించుకోకూడదు అని ఏదో సింగపూరో బ్యాంకాకో లేకపోతే ఏదో చెప్తారు. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో రైతన్నని గురించి పట్టించుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు ఉండదు. ఈ రోజు కూడా అదే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. గత 3 రోజుల నుంచి మా నియోజకవర్గం, పామర నియోజకవర్గం తీసుకుంటే రైతులు రోడ్డు మీద ఇక్కడి నుంచి విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తే రోడ్ల మీద ధాన్యం అంతా కూడా ఆరపోసుకుని కుటుంబాలు రోడ్డు మీద ఉంటా ఉన్నారు. అంటే కౌలు రైతులు మొన్న మీరు ఏదో పంట పెట్టుబడి కింద ఇచ్చారు, కౌలు రైతులు అసలు ప్రస్తావనే లేదు. ఈరోజు వ్యవసాయం చేసేది దాదాపుగా 60-70% కౌలు రైతులే వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఈ కోత కోసిన వెంటనే అంటే ఈరోజు మనం ఒక్కసారి గణాంకాల్లోకి వెళ్తే ఈరోజు కోత మిషను 1 గంటలో ఇదివరకు 1 ఎకరం కోసేవాళ్ళు. అంటే అప్పుడు దాదాపుగా 2,600-2,700 రూపాయలు 1 గంటకి తీసుకునేవాళ్ళు. కానీ ఈరోజు తుఫాను వల్ల పంట పడిపోవడం వల్ల 3 గంటల నుంచి 4 గంటలు పడతా ఉంది. దానికి కూడా ఈ డిమాండ్ని బట్టి దాదాపుగా ఎకరానికి 4,000 రూపాయలు 1 గంటకి తీసుకుంటా ఉన్నారు. అంటే ఇది కూడా ఒక సిండికేట్, ఒక మాఫియా. ఆ గ్రామంలో ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇష్టమైన మిషన్లే పెట్టాలి, లేకపోతే ఆ మిషన్ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకే పంపించాలి. ఎంత దారుణం అంటే ఆ రైతుని ఏ విధంగా చిత్రవదలు పెడతా ఉన్నారంటే ఇవన్నీ కూడా గ్రామాల్లో ఒక్కసారి చూస్తే కళ్ళంటి నీళ్ళు వస్తూ ఉన్నాయి రైతులంక చూస్తే. అంటే దాదాపుగా పెట్టుబడి ఈ కోత వ్యయం 15,000 రూపాయలు పెరిగింది. ఒకవైపు దిగుబడి 15 బస్తాలు తగ్గితే 15,000 రూపాయలు కోత వ్యయం పెరిగింది. సరే, మళ్ళీ తర్వాత అక్కడి నుంచి వెళ్తే వీళ్ళు రైతు సేవా కేంద్రాలను పెట్టారు. ఈ కోత కోసిన తర్వాత రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే సంచులు ఇవ్వరు. మొన్న ఎప్పుడో చెప్పారు ఈ మంత్రి గారు,
హాయ్ అని పెడితే చాలు సంచులు ఇస్తాం, హాయ్ అని చెబితే మీ ధాన్యం పట్టుకెళ్ళిపోతాం అని మాటలకే పరిమితం, పబ్లిసిటీకే పరిమితమైన తప్ప ఎక్కడా కూడా రైతు దగ్గర ధాన్యం కొనే పరిస్థితి లేవు. ఆ రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్తే అక్కడికి ఏం చెప్తారంటే, మీరు పలానా రైస్ మిల్ దగ్గరికి వెళ్ళండి, లేదా పలానా వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళండి, పలానా వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి మీరు ఆ ధాన్యం అమ్ముకోండి అని చెప్తారు. అంటే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో చాలా సిస్టమేటిక్గా ఉండేది. రైతు భరోసా కేంద్రానికి వెళ్తే ఒక ట్రిప్ షీటు కట్ చేసి ఆ ట్రిప్ షీటు ర్యాండమ్గా ఏదో ఒక రైస్ మిల్ కొనాల్సిందే. ఆ రైస్ మిల్లో ఆ రైతుకి అప్పుడు సపోర్టు ప్రైస్ అంతా కూడా వచ్చేది. కానీ ఈరోజు దళారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం మాట్లాడతారు, మీకు 1400 రూపాయలు ఇస్తాం, మొన్నేమో 1500 ఇస్తానన్నారు. అంటే మనకి సపోర్టు ప్రైసు 1790 రూపాయలు ఉంటే ఈరోజు 1400 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. అంటే రైతు ఎంత నష్టపడి, ఎన్ని దశల్లో రైతు నష్టపోయాడో ఒక్కసారి ఆలోచించేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. రైతు పంట దిగుబడిలో నష్టపోయాడు, ఇప్పుడు కోత వ్యయంలో నష్టపోయాడు, అదేవిధంగా ఇప్పుడు సపోర్టివ్ ప్రైస్ రాక నష్టపోతా ఉన్నాడు. అంటే రోడ్డు మీద ఆరబెట్టుకుని ఎప్పుడు ఎవరు కొంటారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే వీళ్ళు దీన్ని ఆసరాగా తీసుకుని, అంటే ఒక పేషెంట్ వెంటిలేటర్ మీద ఉంటే ఏ విధంగా కొందరు దళారులు ఆసరాగా తీసుకుంటారో ఆ విధంగా ఈరోజు రైతు పరిస్థితి ఉంది. ఆసరాగా తీసుకుని మీరు 1400కి ఇస్తారా, 1200కి ఇస్తారా, 1300కి ఇస్తారా అని చెప్పి రైతుని అడుగుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు రైతు పరిస్థితి ఏంటంటే, ఏదో ఒక విధంగా ఈ ధాన్యాన్ని మనం పంపించేస్తే బాగుండు అనే ఒక ఆలోచనతోటి రైతు ఎంతకైనా అమ్మడానికి సిద్ధపడిన పరిస్థితి ఈరోజు గ్రామాల్లో ఉందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఎక్కడ కనిపించట్లేదు. పబ్లిసిటీ ఏదో రైతుని మేము ఆదుకుంటా ఉన్నాం, మేము రైతుకి పెట్టుబడి పెడతాం. ఇప్పుడు నిజంగా కూడా చెప్పాలంటే రైతుకి దాదాపుగా 40,000 రూపాయలు వీళ్ళు పంట సాయంగా ఇస్తానన్న డబ్బులు అన్నదాత సుఖీభవ 40,000 రూపాయలు ఇవ్వాల్సింది వాళ్ళు 10,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా 7 లక్షల మందికి మళ్ళీ కోత పెట్టారు. అంటే అన్ని వ్యవస్థలు కూడా రైతుని నిర్వీర్యం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అంటే ఈరోజు రైతు పరిస్థితి ఏంటంటే, ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉందంటే, అసలు మాకు పంట నష్ట పరిహారం సంగతి తర్వాత ఈ ధాన్యం ఏదో ఒక విధంగా అమ్ముకోవాలని చెప్పి ఆ పంట నష్టం గురించి ఎలాగో రైతు మర్చిపోయాడు. ఈరోజు ధాన్యం కొనే పరిస్థితి లేదు. కానీ ఈ సిస్టంలో నిజంగా తేమ శాతం 17% ఉంటే ప్రభుత్వం రైస్ మిల్లర్ కొనాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డ్రైయర్ ఉన్నటువంటి రైస్ మిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. తర్వాత ఎక్కువ తేమ శాతం ఉంటే ఏదో ఒక కిలో ఏదో కట్ చేసే సిస్టమ్ ఏదో ఉంది. కానీ ఇప్పుడు అసలు ఆ సిస్టమే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సిస్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసి వ్యాపారస్తులు ఎంటర్ అయిపోయి 1400కి ఇస్తావా, 1300కి ఇస్తావా అని చెప్పి ఈరోజు రైతును బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ ఈ రైతు పేరు మీదే ఆ డబ్బులు తీసుకుని మళ్ళీ ఆ రైతే హానెస్ట్గా తీసుకెళ్ళి ఆ వ్యాపారస్తులకు డబ్బులు ఇస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఈ రాజకీయ నాయకులు కూడా అందులో ఇంటర్ఫీర్ అయిపోయి ఒక మాఫియాగా ఏర్పడి రైస్ మిల్లర్ దగ్గర నుంచి వ్యాపారస్తుడి దగ్గర నుంచి అందరూ కూడా ఒక మాఫియాగా ఏర్పడిపోయి ఈరోజు ధాన్యం కొనే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా చరిత్ర లేదు. కనీసం యూరియా కూడా అందించిన పరిస్థితి లేదు. పంట విత్తిన దగ్గర నుంచి ఈ రోజు వరకు రైతు పడినటువంటి చిత్రవద ఈ చరిత్రలో ఎప్పుడు, ఈ సంవత్సరం పడినటువంటి చిత్రవద ఎప్పుడు కూడా రైతు పడలేదని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే పాలకుల యొక్క నిర్లక్ష్యం. రైతుల పట్ల మీకు ఇంట్రెస్ట్ లేదు, మీకు ధాన్యం పండించడం గురించి మీకు ఇంట్రెస్ట్ లేదు. మీరు ఎంతసేపు కూడా ఏదో పెట్టుబడి తెస్తున్నాం, ఏదో సమ్మిట్ పెట్టాం, మీరు తీసుకురండి, పెట్టుబడి పెట్టండి, సమ్మిట్ పెట్టండి. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులను ఆదుకోండి, రైతులను ఆదుకుని మీరు ఏ కార్యక్రమాలైనా చేయండి. కానీ మీరు ఒక పబ్లిసిటీకి పరిమితమయ్యి ఈరోజు రైతుని చిత్రవద చేస్తూ ఉన్నారని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే ఆ రోజు పంట నష్ట పరిహారం ఇస్తానన్నారో, ఎన్యూమరైజేషన్ చేశారో అది కూడా తప్పులు తడకగానే ఉంది. ఏదైతే ఎన్యూమరైజేషన్ చేశారో ఆ ఎన్యూమరైజేషన్కి
ఈరోజు మీరు ఏదన్నా ఆ ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ చేస్తే రైతు ఈ వ్యయానికి కానీ అతను నష్టపోయిన దానికి కానీ ఉపయోగపడద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. తప్పకుండా ఎన్యూమరైజేషన్ వెంటనే ఇవ్వాలి. అదేవిధంగా మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత ఇన్సూరెన్స్ అప్పుడు తీసుకొచ్చారో ఆ ఇన్సూరెన్స్ విధానాన్ని కూడా మీరు మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతు అది ప్రకృతి విపత్తులు ఎప్పుడు వస్తాయో తెలీదు. ఈ ప్రభుత్వ బాధ్యతగా మీరు ఇన్సూరెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎప్పుడు ఈరోజు అక్కడ ఒక వ్యవసాయ శాఖ మంత్రి గారు మా కృష్ణా జిల్లా పర్యటనకు వస్తే ఏంటి రైతులు ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు, ఏంటి స్పందించమని అడిగితే నేనేమి సమాధానాలు చెప్పాలి, నా దగ్గర సమాధానం లేదని చెప్పి ఆయన వెళ్ళిపోవడం ఎంత సిగ్గు చేయటం కూడా అది అర్థం కాని విషయంగా అక్కడ రైతులు చెప్పుకుంటా ఉన్నారు. దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది రైతులు చివరి గింజ వరకు అది ఏ కండిషన్లో ఉన్నా కానీ మీరు కొనాల్సిన అవసరం ఉంది. అది ఈరోజు రైతులు ఎంత తేమ శాతం ఉన్నా డ్రయర్ రైస్ మిల్స్ను ఉపయోగించి ఆ రైతు దగ్గర నుంచి తక్షణమే వాళ్ళు, ఎందుకంటే రోడ్ల మీద ఎక్కడ చూసినా కానీ ధాన్యం రాశులే కనిపిస్తూ ఉన్నాయి రోడ్ల మీద. మీరు వెంటనే కూడా కొని రైతుని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మనవి చేస్తూ ఉన్నాం. మీకు వ్యవసాయం ఇంట్రెస్ట్ లేదు అంటే ఈ ప్రభుత్వం యొక్క మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ప్రభుత్వంలో అన్ని రంగాల ప్రజల్ని అందరినీ కూడా హక్కుని చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు రైతన్నని మీరు ఆదుకోకపోగా రైతన్నని ఇబ్బందులు పెట్టి నానా కష్టాలకు గురి చేసి అదేమనంటే కేసులు కూడా పెడతా ఉన్నారు. అదేవిధంగా లారీలు లేవు, సంచులు లేవు, హమాలీలు కూడా మీరు పంపించరు. ఇదివరకు హమాలీలకి కూడా డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చేది. కానీ ఈరోజు ఒక క్లారిటీ లేదు. మీరు పలానా వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళండి, పలానా రైస్ మిల్ దగ్గరికి వెళ్తారు, రైస్ మిల్లర్ దగ్గరికి వెళ్తారు. కానీ రైతుని ఈరోజు పరిస్థితి ఏంటంటే మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేసేది 1400 రూపాయలుకి ఇస్తారా మేము తీసుకుంటాం. మళ్ళా పైగా ప్రతి 40 కేజీలకి 1 కేజీ తగ్గించమని కూడా అడుగుతా ఉన్నారు. 1 కేజీ తగ్గించమని అడుగుతా ఉన్నారు. అంటే ఇంత దారుణంగా ఈ పరిస్థితుల నుంచి రైతుల్ని ఆదుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మీరు కనుక ఆ రైతుల్ని ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని కంటనీరు పెట్టే పరిస్థితే ఉంటుంది. అది ఎన్నికల ముందేమో ఆయన ఏదో మాటలు చెప్తారు, కానీ తర్వాత రైతుల గురించి పట్టించుకునే పరిస్థితులు ఉండవు. దయచేసి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను, వెంటనే తక్షణం ప్రతి ధాన్యం గింజ కూడా కొనాల్సిన అవసరం ఉంది. వెంటనే కూడా రైతుకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దళారుల వ్యవస్థని నిర్మూలించాల్సిన అవసరం ఉంది. తేమ శాతం కనీసం ప్రభుత్వం వైపు నుంచి తేమ శాతం గుర్తిస్తే రైస్ మిల్లర్కి కొంచెం అన్న భయం ఉంటుంది. కానీ అసలు వీళ్ళు తేమ శాతం గుర్తించకుండా మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి రైస్ మిల్కి వెళ్ళిపోమంటే వాళ్ళు రైస్ మిల్ 1300కి ఇస్తావా 1400కి ఇస్తావా అని మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. మీరు తక్షణమే కౌలు రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు ఈరోజు కౌలు రైతే ఆ వ్యయమంతా కూడా చెల్లిస్తూ ఉన్నాడు. దయచేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, రైతుని కంట నీరు పెట్టించొద్దు చంద్రబాబు నాయుడు గారు. అది ఎప్పుడు కూడా ఈ రాష్ట్రానికి క్షేమకరం కాదని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఆఖరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి చివరి గింజ కూడా ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.